కొంతమంది పద్ధతి అంటూ ఉంటారు చూడండి. ఆ పద్ధతి ఇవాళ మన టాపిక్ అనమాట. పద్ధతిగా ఎలా ఉండాలి? ఎవరైనా పెద్దోళ్ళు చిన్నప్పటి నుంచి పెంచేది ఎలాగని పద్ధతిలోనే పెంచుతారండి. పద్ధతి లేకుండా ఏ పేరెంట్స్ పెంచరు. నువ్వు ఇచ్చలుడిగా చిన్నప్పటి నుంచి వదిలేసి నువ్వు ఎలా పడితే అలా బతికి అని ఎవరు వదిలేయరు కదా. ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పద్ధతిగా ఉంటారు అయ్యే నేర్పించి పంపుతారు కదా. వాళ్ళకి అయ్యే అలవాటు అయిపోతాయి, వేరే ఎలా వస్తాయండి? పద్ధతి అంటారు కదా. మీ పిల్లలు పద్ధతిగానే ఉన్నారా? అన్ని పద్ధతి ప్రకారమే చేస్తున్నారా? మేము మా ఫ్యామిలీ ఎవరి చేత ఒక చిన్న మాట ఎప్పుడు అనిపించుకోలేదు. పద్ధతి మీ అమ్మాయి ఏంటి అలా చేస్తుంది, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తుంది, అసలు ఎప్పుడు మా మీద ఎంత అనిపించుకోలేదండి. ఎప్పుడు కొంతమంది పద్ధతుల మీద రుద్దుతారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇన్ని ఉంటాయి వాళ్ళ ఇంట్లో. మనం తీసి ఒక్క మాట ఇన్నాటిల్లో ఏదో ఒక టాపిక్ మీద మమ్మల్ని అన్నారు కదా ఆ రోజు, ఇదేనా మీ పద్ధతి అని అడగటానికి ఒక నిమిషం పట్టదండి. ఎందుకు మీకు పద్ధతుల గురించి? మీరు ఇంకొకరు చెప్తున్నారు కదా, ఆ పద్ధతి మీ ఇంట్లో ఉందా? అది పద్ధతి ఏం చేసి మనం ఏమి చెయ్యం. ఏదన్నా పొరపాటున ఏదో చేసేమే అనుకోండి చిన్నది, అది పట్టుకుంటారు వీళ్ళు. మనల్ని వీళ్ళు ఇలా అడుగుతారా, మనం ఇది పట్టుకుందాం, దీని మీద పట్టుకుని టాపిక్ మీద లాగి బబ్లిగా సాగుద్ది అలా సాగదేస్తారనమాట ఆ టాపిక్ని. మీ అమ్మాయి అలా చేసింది, మీ అమ్మాయి అలా చేసింది. మీ అమ్మాయి అబ్బాయి ఇలాంటివి చేయలేదా? పోనీ మీరు చేయలేదా? మీ హస్బెండ్ చేయలేదా? ఏంటండి, మన ఇంట్లోనే మనం చెప్పుకోలేనప్పుడు ఇంకొకరికి ఎలాగండి చెప్తాం? పద్ధతి గురించి మీరు చెప్పాలి, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. కొన్ని అలా జరుగుతూ ఉంటే ఏం చేయలేము. పద్ధతి అనేవాళ్ళకి ఈ మెసేజ్ అనమాట. థ్యాంక్ యూ.